తమ్ముడు బాబాయ్ నాన్న అయ్యో బాబాయ్ నాన్న రక్తం వస్తుంది వదిలేండి బాబాయ్ నాన్న రక్తం వస్తుంది బాబాయ్ కత్తి వదిలేండి యువరాజ్ వదలరా కత్తి నాన్న నాన్న కత్తి వదిలేండి మావయ్య వదలండి కత్తి వదిలేండి మావయ్య గారు ప్లీజ్ చాలా ఎక్కువ కట్ అయినట్టుంది. ఎందుకు బాబాయ్ ఇలాంటి పని చేశారు? ఎందుకురా ఎందుకు ఇలా మనిషి మరి మర్చిపోయి మృగంలాగా ప్రవర్తిస్తున్నావు? అసలు ఎక్కడ మొదలైన గొడవని ఎక్కడి వరకు తీసుకొచ్చావో అర్థమవుతుందా? సొంత బాబాని చంపుతావా? అసలు నువ్వు మనిషివేనా? కాదు కాదు కాదు, నా వారసత్వం వరకు వస్తే నేను అసలు మనిషినే కాదు. వారసత్వం వారసత్వం అని నీకు పిచ్చి పట్టిందిరా. అది పోవాలంటే కాచి వాళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్లో అందరి ముందు కేదారే ఈ ఇంటి కొడుకని అనౌన్స్ చేస్తాను. ఈ విషయం 4 గోడల మధ్య ఉన్నంత వరకే కదా నీకు పిచ్చి. ఈ విషయం బయటకొస్తే నువ్వు కూడా ఈ పిచ్చిలో నుంచి బయటకొస్తావు. ఫంక్షన్లో కేదారే ఈ ఇంటి పెద్ద కొడుకని అనౌన్స్ చేస్తాను. యువరాజ్ యువరాజ్ ఏం చేస్తున్నావు? నేను చంపడానికే కాదు బాబాయ్, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్పాను కదా బాబాయ్, ఈ ఇంటికి వారసుడు ఒక్కడే ఉండాలి. వాడో నేను ఒక్కరే. ఇవాళ వీడు నేను తేలిపోవాలమ్మా. పిచ్చిగా మాట్లాడింది చాలు యువరాజ్. పద పద అమ్మా పద నడు. యువరాజ్ ని చూస్తుంటే భయంగా ఉంది వదిన. కేదార్ మీద కోపంతో, ఈ అర్థం లేని ఆవేశంతో ఎప్పుడు ఎవరికి ఏ హాని చేస్తాడో అని భయంగా ఉంది.